వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. కేరళ వచ్చి ఇవాళ సెకండ్ డే. ఫస్ట్ డే అంతా పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నం భోజనం కూడా చేయలే. అంటే ఆకలి లేదనుకోండి, అంత తినేసాం పొద్దున్నే. సో, పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు గిరగిర గిరగిర తిరిగేసి బోలెడన్ని టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేశాం. ఇవాళ యాక్చువల్‌గా అలా గిరగిరగిర తిరగక్కర్లేదు. మమ్మల్ని కారే బెరబెరబెర తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడైతే పొట్ట నింపడానికే బయలుదేరాం మళ్ళీ. మరి పొట్ట నిండితేనే గదా బాడీ అనే బండి కదిలేది. దిగిన హోటల్లోనే తినొచ్చు కదా అనుకుంటారేమో! మేమలా కాదు. గూగుల్‌ని కెలికి రివ్యూస్ చదివి చదివి వెళ్తామనమాట. అందులోనూ ఈ మలబార్ రీజియన్ అంటే ఈ నార్త్ కేరళ మంచి ఫుడ్‌కి చాలా ఫేమస్. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గాను అండ్ యూనిక్ రెసిపీస్ ఉంటాయనమాట. మేమైతే చాలా ట్రై చేశాము. ఈసారి ఫుడ్ వీడియో కూడా ఒకటి పెడతా చూడండి. మజా మజా వస్తుంది. మా ఆయనకి పొద్దున్నే నాన్ వెజ్ వాసనలతో ఇబ్బంది పడకుండా ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కొచ్చామనమాట. ఎంత ఆకలేసిందంటే ప్లేట్లు చూడండి. అసలు వీడియో తీయడం కూడా మర్చిపోయాను ఏం తీయాలో. అంత ఆకలేసి గబగబా ఖాళీ చేసాం. నెక్స్ట్ ప్లేట్ కోసం వెయిటింగ్. ఇక్కడ టిష్యూ పేపర్ బదులుగా వైట్ పేపర్స్ ఇచ్చారు చూసారా? నిన్న రెస్టారెంట్‌లో కూడా అలాగే ఇస్తే వాళ్ళేదో పొరపాటున ఇచ్చారేమో అనుకున్నా. ఇక్కడ కూడా అంతే వైట్ పేపర్సే. ఇవాళ ప్లాన్ ఏంటంటే కాలికట్ నుంచి వయనాడ్ వెళ్ళిపోవడం. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ డ్రైవే ఉంటుంది. మధ్యలో కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి మంచి మంచివి. సో, అక్కడ మాత్రం కొంచెం ఆగి అలా ఎంజాయ్ చేసుకుంటూ వయనాడ్ వెళ్ళిపోతాం అనమాట. Even though you will not see the daughter or the girl, but the money already agreement will be fine. ఈ టాక్సీ డ్రైవర్ అయితే మాకు మంచి టైం పాస్ అయ్యాడు. మనం వాట్సాప్‌ల్లోనూ, ఇంటర్నెట్‌లోనూ చూస్తూ ఉంటాం గదా! కేరళ పెళ్లి కూతుర్లు పైనుంచి కిందకి నగలు దిగేసుకుని ఉంటారు. దాని గురించే చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఆ గోల్డ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. చిన్నప్పటి నుంచి గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుతూనే ఉంటారంట. ఈ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే కొన్ని ఏరియాస్‌లో పెళ్లి కూతుర్ని చూడ్డం కంటే వాళ్ళకున్న గోల్డ్ ఎంతో తెలుసుకుని పెళ్లి ఫిక్స్ చేసేస్తారంట. అంత ఇంపార్టెన్స్ ఇస్తారంట ఇక్కడ బంగారానికి. ఆ పక్కన మాస్క్ చూసారా? ఎంత బావుంది గదా! ఇందాక నుంచి డ్రైవ్ చేసిన దారంతా చూసారా? ఎంత గ్రీన్‌గా ఉంది కదా! సమ్మర్‌లోనే ఇలా ఉంటే ఇంక వర్షాకాలంలో ఎంత బావుంటుందో! తుషారగిరి వాటర్ ఫాల్స్‌కి ఇక్కడ ఆపారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పైకెక్కాలి. అటు వెళ్ళాలి. పైకెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ వెళ్ళడానికి, హాఫ్ అన్ అవర్ రావడానికి పడుతుందంట. ఇక్కడే ఒక పాడుబడిపోయిన ఇల్లు, గేటు కనిపించింది. ఇలాంటివి చూడగానే రాజు కాళ్ళకి బ్రేకులు పడిపోతాయి. ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ అన్నా, ఏదైనా సరే యాంటిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. జపాన్‌లో ఒక ట్రైబ్ ఉంది నరయమా అని. జపాన్ ట్రైబ్ లో ఏం చేస్తారు తెలుసా? బాగా ముసలిపోతే తల్లిదండ్రులను పట్టుకెళ్ళి వాళ్ళే తల్లిదండ్రులే అడుగుతారు, మమ్మల్ని ఇంకా అయిపోయింది అంటే వానప్రస్థం ఆ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వెళ్ళిపోయి వదిలేయమంటారు. పిల్లలు ఒప్పుకోరు, సెంటిమెంట్స్ వదులుకోలేక. బట్ వన్ స్టేజ్ ఫాదర్ని మదర్ని ఎవరినైనా భుజం మీద పెట్టుకుని ఇలాగే కొండల్లో పట్టుకెళ్ళి అబాండెన్స్ చేసి ఫుడ్ పెట్టి అబాండెన్స్ చేస్తారు. సో బబ్లు గారు ప్లాన్ చేస్తున్నాడా నన్ను అబాండెన్స్ చేయడానికి? ఫోటో తీశారు కాబట్టి చెయ్యడం ఏనా నన్ను ఇక్కడ అబాండెన్స్ చేస్తారా? దాని సినిమా వచ్చింది బ్యాలడ్ ఆఫ్ నరయమ అని, చూడండి. దాంట్లో ఫాదర్ని మదర్ని జంగిల్లో అబాండెన్స్ చేస్తారు. బెస్ట్ అంట చూడు వీడు. ఏం గ్రీనరీ ఉందబ్బా, సరిపోట్లే ఫోన్లో సరిపోట్లే ఎంత చూపించాలో కూడా. ఇక్కడే ఒక లోకల్ షాప్ ఉంది. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ దాల్ది యూక్లిప్టస్ ఆయిల్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. చూద్దాం. ఆర్టిఫిషియల్, నా దగ్గర అయితే న్యాచురల్ ఉంది. పుష్ప సినిమాలో మర్డర్ల మీద మర్డర్లు అయిపోయినాయి కదా ఎర్రచందనం గురించి. ఇక్కడ అది దొరుకుతోంది, తగ్గేదేలే అంటూ మా ఆయన ఆ ఎర్రచందనం పౌడర్లు కొన్నారు. ఆ పౌడర్ నాకంటూ మా ఇంట్లో యుద్ధాలు అవ్వకుండా ఉంటే చాలు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఎర్రచందనంకి చెదలు పట్టవు. చెదలు వండి పైపైన పార్టే తినేస్తాయంట. ఆ లోపల మనకి కావలసిన ఎర్రటి చందనం అయితే తినవంట. ఇంట్రెస్టింగ్ కదా. రాజుకి చిన్నప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చిందంట. సో అది చెప్తాను అంటే వీడియో తీస్తున్నాం. Raju, you work hard. Do you get tired? Raju, you work hard. Do you get tired? Sure, I do. I drink Milma mango drink. Milma mango drink puts me back in action. Always enjoy Milma. ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇది? సుమారు ఎన్నేళ్ళు అయిందండి? ఎన్నేళ్ళు? 30 years back. 30 years ఏంటి? మా పెళ్ళి 33 years. ఈ చిన్నప్పుడు 40 years back. 40 years బ్యాక్ అడ్వర్టైజ్మెంట్.
ఆ షాప్ అని కూడా నవ్విస్తుంది. ఆహా! ఏముంది గదా గ్రీనరీ. ఇలాంటి దారిలో కాసేపు నడిచిన తర్వాత అప్పుడొచ్చింది టికెట్ కౌంటరు. మామూలుగా స్ట్రెయిట్ రోడ్ అయితే పర్వాలేదు కానీ, ఇది చాలా స్టీప్‌గా ఉంది. కొండెక్కినట్లే. కొండే. ఆకు చూడండి డిఫరెంట్ గా ఉంది. అబ్బా! ఆ సౌండ్ విన్నారా? కీచురాళ్ళు. అబ్బా! ఎంత సౌండ్ చేస్తున్నాయో ఈ మాత్రం. ఎంత స్టీప్ గా ఉందో. ఇది కిందకి. ఇలాంటి ప్లేస్ లో కూడా క్లీన్ చేసేస్తున్నారు. ఆకులు ఎన్ని పడతాయి మామూలుగా. అమ్మ ఇష్టపడి దీని ముందు తీయించుకున్నారు. అయిపోయి ఫోటో తీశాను పద నడు. తీశాను. చెట్లు ఎందుకు నాటుతారు? మనం ఏ పని చేసినా ఇది మార్గం. ఫోటో తీశాను. దిగు దిగి దిగి ఇంకా చాలు పద. ఫలం ఆశించకూడదు. ఇంతే వాటర్ ఫాల్స్. సమ్మర్ కదా! అందుకని మేము గూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే పెద్దగా ఏం డిసప్పాయింట్‌మెంట్ అనిపించలేదు కానీ, మాకు తెలిసే వచ్చాము. కాకపోతే ఇక్కడ లొకేషను, ఈ గ్రీనరీ అంతా చాలా బావుంటుందని విని వచ్చామనమాట. ఆల్రెడీ పైకి చాలా దూరం ఎక్కాము. మళ్ళీ ఈ వాటర్ ఫాల్స్ కోసం మళ్ళీ కిందకెక్కి, పైకెక్కి అవసరమా అని చెప్పి పైనుంచే కాసేపు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు నడుస్తున్నది స్వింగింగ్ బ్రిడ్జి. నేను కూడా పిల్లలతో పోటీలు పడి ఎగిరాను ఈ బ్రిడ్జి మీద. టచ్ మీ నాట్ చెట్టు ఏది? ఎప్పుడో చిన్నప్పటిది. బాగానే గుర్తుపట్టావురా. పింక్ పువ్వులు ఇవి కూడా అదే అన్ని. ఈ చెట్టు చూసారా? చాలా డిఫరెంట్‌గా ఉంది. పైకి చూడగానే నార్మల్‌గా ఉంది గానీ, తల పైకెత్తి పైకి చూస్తే, ఆ చెట్టు పైన చూడండి ఎలా ఉందో తెల్లగా. ఏదోలా ఉంది. సరే అని కిందకి చూస్తే, ఏదో కట్ చేసినట్టుగా అన్ని తొర్రలు. ఇవైతే చిన్న చిన్న హోల్సే. ఇంకా అటువైపు వెళ్తే చాలా పెద్ద తొర్ర. ఒకే చెట్టుకి ఇన్ని తొర్రలు, అందులోనూ ఇంత పెద్ద పెద్ద తొర్రలు నేనసలు ఎప్పుడూ చూడలేదు. అందుకే ఆగలేక వెంటనే దూరిపోయాను. నేనే కాదు, ఒక్కసారే 4, 5 ఈజీగా దూరొచ్చనమాట. అంత పెద్ద తొర్రుంది లోపల. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా తొర్ర టూర్ అని. నిజంగానే ఒక ఇల్లులా ఉంది లోపల. పైన చూసారా? మొత్తం హాలోనే. అసలు ఈ చెట్టు ఎలా బతికిందా అనిపిస్తుంది నిజంగా. మొత్తం ఫ్యామిలీ దిగిపోవచ్చు. ఇంత పెద్ద తొర్ర ఉంది చెట్టు లోపల. ఇదిగో ఇటు నుంచి వెంటిలేషన్ కన్నట్టు ఇది కిటికీలు. ఇది కిటికీ, ఇది ఇంకో దారి అన్నట్టుంది. ఇది ఇంకో కిటికీ, ఇది మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్. అది సైడ్ కిచెన్ లాగా అన్నమాట. ఇదేమో సైడ్ ఎంట్రన్స్. పైన వెంటిలేషన్. ఇదిగో ఇంకేం కావాలి ఇంటికి. ఫుల్ హోమ్ టూర్ ఇదే. ఇక్కడ ఒక బుల్లి మష్రూమ్ ఉంది. ఇంత చిన్న మష్రూమ్ ఎప్పుడైనా చూసారా? ఇదేమో ఫోటో తీయించుకోవడానికి కష్టాలన్నమాట. ఇలాంటి మంచి మంచి సీనిక్ బ్యూటీస్ అంటే పిక్చర్స్ తీసుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి కూడా. మొత్తం చెట్లతో కవర్ అవ్వడం వల్ల మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఎండ అస్సలు తెలియలేదు. అండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ స్పాట్‌కి వెళ్ళిపోయాం. మీకెలా అనిపించింది ఈ ప్లేసు? కామెంట్ చేయండి.